బాబు రేపటి నుంచి రావాక వస్తావా మేము మిగుతాం. ఎవ్రీబడి థింక్ సంథింగ్ ఎల్స్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి డిగ్రీ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, ఐటీలో టాప్లో ఉన్నాడు. మీరు నమ్ముతారో నమ్మరు, సివి మనం తయారు చేసుకోలేనటువంటి స్టేజ్లో ఉన్నాం. మందికి తెలియదు ఈ విషయం. ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మంది ఆర్టిఫిషియల్ మనుషుల్ని క్రియేట్ చేశారు. మీరు మారండి, థింకింగ్ మార్చుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ నుంచి వేరే దానికి ఆలోచించండి అని. షెఫ్లు ఉంటారు, అసలు ఒక్కొక్కడికి ఎంత శాలరీలు ఉంటాయి తెలుసా? కొన్ని చోట్ల నెలకి 3 లక్షలు 4 లక్షల శాలరీలు ఉంటాయి. రోజుకి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బీభత్సమైన డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయగల కెపాసిటీ ఉంది. అందరికీ నమస్కారం అండి, బాగున్నారు కదా? ప్రజెంట్ ఇప్పుడు ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం చేయాలి? చాలామందికి తెలిసింది కేవలం ఐటీ జాబ్ మాత్రమే. బీటెక్ చదువుకో, ఏదో ఒకటి కంప్యూటర్ సైన్స్లో చదువుకో, ఐటీ జాబ్ చేయి. ఎలక్ట్రానిక్స్ చదువుకో, ఐటీ జాబ్ చేయి. సివిల్ చదువుకో, ఐటీ జాబ్ చేయి. ఫ్యామిలీ వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా అంటే, మావాడు విప్రో, మావాడు టీసీఎస్, మావాడు ఇన్ఫోసిస్, మావాడు అమెరికా, మావాడు యూకే, మావాడు జపాన్. సో పరిస్థితి ఏంటి అంటే, అసలు ఈ ఐటీ జాబు కంప్యూటర్ తప్ప అసలు ప్రపంచంలో ఏ మనిషికి ఏమీ తెలియకుండా అయిపోయింది. నాకు ఒక కామెంట్ వచ్చింది యూట్యూబ్లో మొన్న వీడియోకి, సార్ సాఫ్ట్వేర్ జాబు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ కంట్రీలో చాలా బాగున్నాయి సార్ అని. నేను ఇండియాలో అని చెప్పాను అనమాట. అంటే అసలు ఏ కంట్రీలో ఐటీ జాబ్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఐటీ జాబ్స్ లేవు. అసలు మన జాబ్ ఉంటుందా ఊడుతుందా, ఒక 1 ఇయర్ తర్వాత మన పొజిషన్ ఏంటి? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ప్రతి వాళ్ళకి టచ్ చేసే టాపికే. అమెరికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఎక్కడ అబ్రాడ్లో ఏ కంట్రీలో ఉన్నా కానివ్వండి, ఐటీ జాబ్ చేసేటువంటి ప్రతి వాడికి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓపిక్గా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఇంకేమన్నా సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ మీ ఎక్స్పీరియన్స్లలో ఏమన్నా ఉంటే మీరు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫోరం లాగా హెల్ప్ ఈచ్ అదర్ టైప్. అంటే ఐడియాస్, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తూ నేను మాట్లాడే టాపిక్ మీద మీకు ఏదైనా ఐడియా వస్తే మీరు షేర్ చేసుకుంటే ఇట్ మే హెల్ప్ ఫ్యూచర్ ఆస్పైరెంట్స్ ఇన్ టు ది ఐటీ అనమాట. ఎవరైనా ఐటీ జాబులు చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే మీరు షేర్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ అయితే చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే మీకు ఒక చిన్న క్విక్గా ఫాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లాంగ్ ఎగో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎలా ఉండేదంటే, యాక్చువల్గా మనము ఒక పండితుని, పురోహితుడో, ఎవరు మీ విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ కాల్డ్, మనము ఆయన్ని పిలుస్తాము, పూజారి గారినో లేకపోతే మన అయ్యవారు అంటారు కొంతమంది. సో రకరకాలుగా పిలిచి, మాకు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలండి, పలానా టైం ముహూర్తం అంటాడు. ఆయన ముహూర్తం పెడతాడు, ఓకే అంటాడు, అయిపోతుంది. నెక్స్ట్ వంటని పిలుస్తాము, అరే బాబు 500 మంది వస్తారు, వంట చేస్తావా? యా, నో ప్రాబ్లం సార్, చేస్తాను. ఎంత? ఒక 2000, 3000, 4000 వాడవర్త అమౌంట్ ఈస్ అయిపోయింది. అక్కడికి ఇంకా వాళ్ళిద్దరిని మాట్లాడుకుంటే మెయిన్ మేజర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ షాపింగ్ అది చేసుకుంటాము, షాపింగ్ అంతా మనమే చేసుకుంటాం. తర్వాత వెన్ ద టైం కమ్స్, ఆ ముందు రోజు ఇక చుట్టాలు రావటం బిగిన్ చేసినప్పటి నుంచి వంటోడు వస్తాను అనమాట. సో వంటోడు వచ్చే టైంకి అక్కడ జరిగేటువంటి పనులు ఏంటంటే, ఫ్యామిలీలో ఉండేటువంటి అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు కొంతమంది రిలేటివ్స్ 4 రోజుల ముందు వస్తారు. అందరూ ఏం చేస్తారంటే, ఒకడు పొద్దున్నే 4 గంటలకు కూరగాయల మార్కెట్కి బస్తా తీసుకుని వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తాడు. ఇంకొకటి వెళ్ళి రైసు, పప్పు, ఉప్పు, బెల్లాలు అవన్నీ కొనుక్కొని వస్తాడు. ఇంకోడు చిట్టీలు రాస్తూ ఉంటాడు ఏమేమి కొనాలని. అలా ఒక 10 మంది కలిసి ఇంకొకటి వెళ్ళి పెళ్లి మండపంలో కావాల్సినటువంటి డెకరేషన్ ఐటమ్స్ అవి ఇవి, కొబ్బరి బొండాలు ఇవన్నీ కొనుక్కొని వస్తారు. కొనుక్కొని వచ్చి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత కొంత ఈ లేడీస్ ఎవరైతే ఉంటారో, మన పిన్నులు, అత్తలు, మామలు, వైఫ్లు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళన్నీ సెగ్రిగేట్ చేసేసి ఇది ఇటు ఇది ఇటు, ఇది వంటోళ్ళకి ఇవ్వటం, అది వంటోళ్ళకి ఇవ్వటం, వాళ్ళు సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా పెళ్లి మండపం దగ్గరకు వచ్చేటప్పటికి మనము డెకరేషన్ ఒకటితో చెప్తాము, లేకపోతే ఇంకొకటి ఏది వాటర్ తెచ్చి ఒకటితో చెప్తాము. సో ఇలా ఒక 10 to 15 సెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఏమేమైతే ఉన్నాయో
కూరగాయలు, లేకపోతే డెకరేషనో, లేకపోతే వాటర్ తేవటమో, లేకపోతే టెంట్ హౌస్ ఓడో, లేకపోతే ఇలా ఇవన్నీ మనమే సార్ట్అవుట్ చేసుకునే వాళ్ళం. ఏది ఒక 10 మంది హెల్ప్ చేస్తే. కట్ చేస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కూరగాయలు దాటలు లేవు, క్యాటరింగ్ కూడా మొత్తం చూసుకుంటాడు. నువ్వు ఏది చెప్పు వాడికి, బిర్యానీయా, చికెనా, మటనా, వెజ్జా, నాన్ వెజ్జా, సలాడా, ఏదైనా సరే మొత్తం వాడే. వెయిటర్లని వాడే తెచ్చుకుంటాడు. ఇక పూజారి దగ్గరకు వస్తే మనము మండపంలో కావాల్సినటువంటి డెకరేషన్కి సంబంధించిన, లేకపోతే ఏమంటారు తలంబ్రాలు అవి ఇవి దానికి సంబంధించిన, కొబ్బరి బొండాలకు సంబంధించిన ఎవ్రీ సింగిల్ ఐటెం ప్యాకేజ్ లాగా మాట్లాడి ఆయన తీసుకొస్తున్నాడు. ఇక డెకరేషన్కి వస్తే మండపంలో ఉండేటువంటి గర్ల్స్ ఎవరైతే గులాబ్ పూలు ఇస్తారో వాళ్ళు కానీ, లేకపోతే డెకరేషన్ కానీ, చైర్స్ కానీ, టెంట్ హౌస్ సామాన్లు కానీ, ఇవన్నీ కళ్యాణ మండపం వాడు చూసుకుంటాడు. సో వాట్ డస్ దిస్ రియల్లీ మీన్? ఇట్ ఈస్ అన్ ఆటోమేషన్. అంటే వితౌట్ నోయింగ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఆటోమేషన్. మనకి సంబంధం లేకుండా వేరే వాడు మన ప్లేస్లో శ్రమ పడుతున్నాడు. ఇప్పుడు మనం పెళ్లి తల్లిదండ్రులు ఏం చేయటం, సింపుల్గా బట్టలు, బంగారం కొనుక్కొని సింపుల్గా సత్రానికి వచ్చేస్తే చాలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఒక్కటి ఏంటంటే ఒక్క పర్సన్ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. అంటే పెళ్లి కొడుకు తండ్రో పెళ్లి కూతురు తండ్రో మాడుకొని, ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు కూడా ఆబ్వియస్లీ సత్రం వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఇలా ఒక కైండ్ ఆఫ్ ప్యాకేజీలో మొత్తం పని అనేది మనకి తగ్గిపోయింది. పెళ్లి కొడుకు తండ్రికి పెళ్లి కూతురు తండ్రికి వేరే పనేం లేదు. ఇప్పుడు జస్ట్గా అన్ని చూసుకోవటం, దగ్గరుండి ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవటం అంతే. అంటే ఇప్పుడు కొంత రిసోర్సెస్ ఎవరెవరైతే మనకి హెల్ప్ చేసే రిసోర్సెస్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి, జస్ట్ రావడం, కూర్చోవడం, భోజనం టైం భోజనం చేయడం, ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వడం, వెళ్ళిపోవడం తప్ప ఫిజికల్గా దేర్ ఈస్ నో నీడ్ టు డూ ఎనీ వర్క్ అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనము ఐటీ రంగంలో అదే పొజిషన్లో ఉన్నాం. ఏంటయ్యా అంటే మొన్న మైక్రోసాఫ్ట్లో జరిగినటువంటి లే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6,000 to 7,000 లే ఆఫ్స్ ఎవరు వాళ్ళు అంటే ఏఐకి కోడ్ రాసినటువంటి ఏఐ ఇంజనీర్స్, ఏఐ మిడిల్ మేనేజర్స్, ఏఐ ప్రోగ్రామ్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. వాళ్ళందరికీ ఏం జరిగింది అంటే ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంటుంది, యు ఆర్ డిగ్గింగ్ యువర్ గ్రేవ్ అంటారనమాట. అంటే ఏంటంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అన్నట్టు. సో అలా మన గొయ్యి తవ్వుకొని దాంట్లో కూర్చునే పరిస్థితి, వాళ్ళ రాసిన కోడ్తోటి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఊస్ట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు అది ఒక్కటనే కాదు, జనరల్గా వేరే ఏ కంపెనీస్ తీసుకున్నా కానీ రోజు రోజుకి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బీభత్సమైన డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయగల కెపాసిటీ ఉంది. ఇదివరకు 10 మందిని పెట్టి కోడ్ రాయించుకున్నారు, ఇప్పుడు ఆ కోడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఆ కోడ్ తోటి ఇంకో కోడ్ రాయించుకున్నారు, ఇంకా ఈ 10 మంది వాడికి ఎందుకు? సో ఇలా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బీభత్సంగా వచ్చేసింది, ప్రతి చోట వచ్చేసింది. అందరూ ఏమనుకుంటారంటే ఐటీ జాబుల్లోనే ఏఐ వచ్చింది కాబట్టి ఐటీ జాబులు పోతేనే, లేదు. మీకు డాక్టర్స్ చూడండి, చాలా మంది కూడా ఈ మధ్యన చాట్‌జీపీటీని అడిగి ఇస్తున్నారు. ఎందుకు చాట్‌జీపీటీ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే, అదేమి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఇది కాదు, దానికి అంత మైండ్ ఉండదు. దాని మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలాంటోడు, ఇలాంటోడు, వాళ్ళంటోడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇవాళ కడుపుల నొప్పి వచ్చింది ఏం చేయాలి, లేకపోతే ఇంకోడు కాలు నొప్పి వచ్చింది ఏం చేయాలి, ఇంకోటి చేయి నొప్పి వచ్చింది ఏం చేయాలి, ఇటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఈ డాక్టర్స్ ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా సేకరించినటువంటి డేటా ఏఐలో ఫీడ్ చేస్తారు. అలాగే ప్రతి ఓడు ఇవాళ రేపు వెబ్సైట్ అనేది కామన్గా పెట్టుకున్నారు. ఆ వెబ్సైట్లలో ఈ కెమికల్కి సంబంధించినవో లేకపోతే హెల్త్కి సంబంధించినవో ఒక్కొక్కటి రాస్తూ ఉంటాడు. ఈ చాట్‌జీపీటీ వెళ్ళి మొత్తం చదువుకొని వస్తుంటుంది అనమాట. అంటే ఒక్క చాట్‌జీపీటీ ఎక్కడెక్కడెక్కడెక్కడదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకి ఇస్తుంది. అంటే ఇప్పుడు ఒక డాక్టర్కి కూడా ఒక ఆపరేషన్ చేయాలంటే 100 రకాల సజెషన్లు ఇస్తుంది అనమాట. అంటే ఫైనల్గా ఏం చేయాలని అతడే డిసైడ్ చేసుకుంటాడు. ఇలా ప్రతి చోట, ఒకప్పుడు సూపర్ మార్కెట్లో స్కానింగ్ చేసే మనుషులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమైంది, సెల్ఫ్ చెక్అవుట్ వచ్చింది, మనమే స్కాన్ చేసుకుంటాం. 10 చెక్అవుట్లకు ఒక మనిషి ఉంటాడు. సో వాడు అన్ని చూసుకుంటూ ఉంటాడు, 10 మంది జాబ్ పోయింది. అలా ప్రతి చోట మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, లేమ్యాన్ స్టైల్లో చెప్పాలంటే, ఒకప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఫుట్టింగ్స్ కోసము తవ్వేవాళ్ళు, మనుషులుండి తవ్వి 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 గంపల్లో ఎత్తి పోసి దాంట్లో ఫుట్టింగ్స్ వేసేవాళ్ళు. జేసీబీ వచ్చింది, పర్ అవర్ 1200, 4 గంటల్లో మొత్తం మీకు ఒక 200 గజాల్లో ఎన్ని పిల్లర్లు కావాలో అన్ని పిల్లర్లకి 4 గంటల్లో తవ్వేసి వెళ్ళిపోతుంది.
లిటరల్లీ మనుషులు కనుక చేస్తే అది ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 week to 10 days. ఇప్పుడు వాళ్ళందరికీ కూలిపోయింది పాపం, జేసీబీ వల్ల వాళ్ళందరికీ కూలిపోయింది. ఒక 10 రోజులు 15 రోజులు బతికే కుటుంబాలకి పని లేదు ఇప్పుడు. సో ఆ జేసీబీ తర్వాత నెక్స్ట్ మీకు మిల్లర్ కాంక్రీట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి, అన్నీ ఒక లారీలో అదే మొత్తం కలుపుకొని తీసుకొస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు పెడతారు. అది వాళ్ళు ఏంటంటే మిక్సర్ కాంక్రీట్ కలిపేసేసి లారీలో ఇంటికి పంపిస్తారు. వీళ్ళు ఇక్కడ దాన్ని కనెక్ట్ చేసేస్తారు పైపుని, దాంట్లో వేస్తే అలా వెళ్ళిపోయి అది పిల్లర్ అయితే పిల్లరు, స్లాబ్ అయితే స్లాబు, ఏదైతే అది వచ్చేసింది. అంటే రెడీ మిక్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఇక్కడ స్లాబ్ వేసేటప్పుడు జనరల్గా ఒక 30-40 మంది కూలీలు బతుకుతారు ఇండియాలో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన మిల్లర్లు వేసేవాళ్ళు, కంకర్ వేసేవాళ్ళు, ఇసక్ వేసేవాళ్ళు. మరి వీళ్ళందరూ లేకుండా ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక లారీ డ్రైవర్ ఒక లారీ తీసుకొస్తాడు, మేస్త్రి అక్కడ ఉంటాడు, ఎవడైతే చూడాల్సిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటాడో ఆయన అక్కడ ఉంటాడు, మిల్లర్ తోటి మొత్తం స్లాబ్ వేసేస్తున్నారు. ఈ కింద పనిచేసే వాళ్ళ పని పోయింది. పైన స్లాబ్ మీద పనిచేసే వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గించేసి ఒక 3-4 పెట్టి మంచిగా మొత్తం లెవెల్ చేయించారు. అది కూడా కైండ్ ఆఫ్ ఆటోమేషన్. అంటే ఆటోమేషన్ అనేది ప్రతి రంగంలో వస్తుంది. ఇప్పుడు కంఫర్ట్ చూసుకుంటున్నాడు కాంట్రాక్టర్ అక్కడ. అలాగే మీకు ఏ జాబ్స్ ఒక్కటే కాదండి, ఏది మన ఐటీ జాబ్స్ ఒక్కటే కాదు, మీరు ఏ రంగం తీసుకున్నా సరే ప్రతి చోట. ఇప్పుడు ఇదివరకు మనం ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగితే అక్కడ ఫోటో స్టూడియోలో ఒక అతను కూర్చొని చక్కగా దాన్ని ఎడిట్ చేసి ప్రింట్ ఇచ్చేవాడు. అదంతా అయిపోయింది. ఇప్పుడు అసలు ఏఐలోకి వెళ్ళి ఒక్క చిన్న సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ డిజైన్ రెడీ అవుతుంది. ఫోటోషాప్లో ఎంతో కష్టపడి డిజైనింగ్ చేసేవాళ్ళు ఒకప్పుడు, ఏం అవసరం లేదు, ఒక్క చిన్న ప్రాంప్ట్ తోటి అది ఇచ్చేస్తుంది. గూగుల్ వాళ్ళు మొన్న కొత్త ఫ్లో అని ఒక ఇది ఏఐ తీసుకొచ్చారు. ఒక ప్రాంప్ట్ ఇస్తే సినిమా ఇచ్చేస్తుంది. మన డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు కష్టపడి దానికి ఒక బోల్డంతమంది జనాలని పెట్టేసి ఎంతోమంది తోటి సినిమా తీస్తూ ఉంటారు. ఇదే సినిమా ఒక్క ప్రాంప్ట్తో ఇంట్లో కూర్చొని మనం ఇట్లా కొడితే వస్తుంది. టైటానిక్ సినిమా వచ్చినప్పుడు దాని మీద చాలా కూడా ఇది అప్పట్లో రెవల్యూషన్ టైటానిక్ మూవీ అనేది. అప్పట్లోనే చాలా దీని మీద డిస్కషన్స్ జరిగినప్పుడు జేమ్స్ కెమెరాన్ చెప్పాడనమాట, ముందు మనుషులు లేకుండానే మనం సినిమా తీయచ్చు అనేది అప్పట్లో ఆయన చెప్పాడు. కానీ చాలా మందికి తెలియదు ఈ విషయం. ఆ సినిమా వచ్చినప్పుడు చాలా మంది ఆర్టిఫిషియల్ మనుషుల్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు మన బాహుబలి సినిమా తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక లాంగ్ షాట్లో చూసినప్పుడు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళంతా మనుషులు కాదు. ఎందుకంటే అంతమందిని తీసుకొచ్చి పొద్దున్నే మేకప్ వేసి తయారు చేసి నిలబెట్టడం పాసిబుల్ కాదు యుద్ధాలప్పుడు. మామూలు అంటే తీసుకొస్తాం కానీ అవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ విత్ ఏ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఆ రోజుల్లోనే జేమ్స్ కెమెరాన్ క్రియేట్ చేశాడు టైటానిక్ కోసం. అంతమందిని లాంగ్ షాట్లో ఒకేసారి చూపించకుండా. సో అప్పట్లోనే ఆయన చెప్పాడు అనమాట, మనుషులు లేకుండా మనుషుల్ని క్రియేట్ చేసి చేయొచ్చని. ఇప్పుడు ఏమైంది, ఆ సాఫ్ట్వేర్లు ఎన్ని వచ్చినాయి అంటే మహేష్ బాబుని క్రియేట్ చేస్తున్నాయి, ప్రభాస్ని క్రియేట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఈవెన్ టామ్ క్రూజ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫ్లో అనే గూగుల్ ఫ్లో అనే సాఫ్ట్వేర్ వీళ్ళ ఏఐ వచ్చేసి సినిమా చేస్తుంది. అంటే ఒక 15-20 ప్రాంప్ట్లు తయారు చేసుకొని కూర్చుంటే మనము చక్కగా ఒక సినిమా అనేది క్రియేట్ అవుతుంది. ఇంకో 2-3 వెబ్సైట్లు ఉన్నాయి. నేను చేశాను ఒకటి భగవద్గీత మీద ఒక చిన్న ఫిల్మ్ ఒకటి క్రియేట్ చేశా. చక్కగా అది ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చాను నేను. ఆ స్క్రిప్ట్ని సీన్స్గా డివైడ్ చేసింది, డైలాగ్స్గా డివైడ్ చేసింది, విజువల్స్ ఇచ్చింది. ఆ విజువల్ మనకు నచ్చకపోతే మార్చుకోమంది. శ్రీకృష్ణుడు ఇలా నిలబడి అర్జునుడికి భగవద్గీత చెప్పే సీన్ కూడా అది క్రియేట్ చేసింది. అంటే సో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనిషితో సంబంధం లేకుండా ఏదైనా చేయొచ్చు అనే స్టేజ్లో ఉన్నాం మనం. సో అసలు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇప్పుడు ముందు ఐటీ జాబ్స్ ఉంటాయా? ఉండవండి. లిటరల్లీ ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నిన్న అతనికి కన్సల్టెన్సీ ఉంది, జనరల్గా జాబ్స్ అవి పడితే అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతను స్ట్రిక్ట్గా చెప్పేశాడు, భయ యూ బెటర్ లుక్ ఆఫ్టర్ సంథింగ్, ఏదో ఒకటి మీరు వేరేదైతే చూసుకోండి, ఇట్స్ గాన్, ఐటీ ఈజ్ ఎ గాన్ కేస్, అయిపోయింది, ఇంకా మీకు ముందు జాబులు ఉండవు. అదేం సార్ జాబులు ఉండవు అంటారు, బోల్డ్ అంతమంది జాబులు చేస్తున్నారు మంచి కంపెనీలో. మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి నొప్పి పుట్టినప్పుడే ఆ నొప్పి మనకి తెలుస్తుంది. ఎక్కడో ఏదో జరిగి ఎవడో కింద పడితే మనకి న్యూస్లో వస్తే తప్ప తెలియదు. అలాంటిదే ఇది కూడా అనమాట. యాక్చువల్గా
ఆంథ్రోపిక్ సిఇఓ డారియో మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఆల్మోస్ట్ 50%, అబౌవ్ 50% జాబ్స్ విల్ వైప్ అవుట్ బికాస్ ఆఫ్ ఏఐ అని చెప్పాడు అనమాట. అంటే కంపెనీస్ ఇప్పుడు ఒకప్పుడు మనము కంప్యూటర్ లేకుండా బతికాం. ఆబ్వియస్లీ స్లోగా కంప్యూటర్ వచ్చిన తర్వాత ఏంటి, కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ కంప్యూటర్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టారు. బ్యాంకింగ్ సిస్టంలో కానీ దాంట్లో చెక్ నెంబర్లు ఎంటర్ చేయడం బేసిక్ వచ్చేసింది. ఆ మాన్యువల్ వర్క్ అంతా పోయింది, బుక్లో రాయటము అది ఇది, కంప్యూటర్ మీద డిపెండ్ అయ్యాము. స్లోగా అది పెరిగింది, జాబ్స్ పెరిగినాయి, మనమే కొత్త కొత్త సాఫ్ట్వేర్లు డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఆ సాఫ్ట్వేర్లలో ఇంకొంచెం ఇప్పుడు మీకు పర్చేసింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు ఒక కంపెనీలోంచి ఒక పార్ట్ తీసుకోవాలంటే, మీరు ఒక సుజుకి కంపెనీని తీసుకోండి ఎగ్జాంపుల్, ఒక కార్లో ఒక పార్ట్ యాడ్ చేయాలి అంటే ఒక లెంత్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. అది ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ నుంచి ఆ పార్ట్ తీసుకొచ్చి మళ్ళీ మెకానికల్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు తీసుకపోయి మెకానిక్ ఇస్తే మెకానిక్, ఇది ఒక లాంగర్ సెక్షన్ అనేది ఉండేదన్నమాట. దానికి ఏంటంటే ఎక్కడ ఉండేవాడు ప్రొక్యూర్మెంట్ సెక్షన్ వాడు ఒక పార్ట్ గివెన్ -1 అని రాసుకుంటాడు. తర్వాత మెకానికల్ వాడు S+1 వాడికి ఎంటర్ అయింది. తర్వాత ఎవడైతే మార్చే ఇంజనీర్ ఉంటాడో వాడు తీసుకొని వెళ్ళేటప్పుడు వాడు సంతకం పెడతాడు ఎస్ ఐ హావ్ టేకెన్ అని చెప్పి. వాడు మళ్ళీ మార్చి వచ్చిన తర్వాత ఎస్ ఐ హావ్ రీప్లేస్డ్ అని పెడతాడు. అంటే దేర్ ఈజ్ సమ్ లెంగ్దీ ప్రాసెస్ ఒక చిన్న పార్ట్కి. ఓకే, ఈ పర్చేసింగ్ స్ట్రక్చర్ అంతా ఏమైందంటే వెన్ యూ రిక్వెస్ట్ ఫర్ ఎ పార్ట్, ఆ పార్ట్ కనుక నీకు ఎప్పుడైతే ఆ సెక్షన్ వాడు ఇచ్చేసాడో మొత్తం అంతా ఆటోమేషన్ చేసేసుకుంటుంది. మనకేం పని లేదు, ఏ సెక్షన్ వాడు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ ద స్టాక్ రెడ్యూసెస్ టు 5 or 6 ఉన్నాయి ఇంకా స్టాక్ అనే టైంకి ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్ అదే క్రియేట్ చేస్తుంది. మనం ఏం చేయట్లే, దానికి తెలుసు ఓకే ఇది 5 ఉంది, ఇది ఆర్డర్ చేయాలి. ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎవడైతే కంపెనీలో ప్రోడక్ట్ తయారు చేస్తాడో వాడికి ఈమెయిల్ కూడా చేస్తుంది. మనమేం కొట్టక్కర్లా ఈమెయిల్, వాడు అది చూసుకుంటున్నాడు, పార్ట్ తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెట్టిస్తున్నాడు, లారీలో ఎక్కిస్తున్నాడు, ఓకే పార్ట్ డెలివర్డ్ అంటున్నాడు. మొత్తం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వాడు డెలివర్డ్ ఇన్వాయిస్ ఇక్కడికి వస్తుంది. ఎవడైతే డెలివరీ ఇస్తాడో మనం జస్ట్ అది పార్ట్ వచ్చిందా లేదా చూసుకోవటం వరకే. అంటే ఇక్కడ ఎంతమంది జాబులు పోయినాయి చూడండి. అంటే ఒక్క ఐటీ సాఫ్ట్వేర్ పర్చేసింగ్ స్ట్రక్చర్లో మీరు ఆలోచిస్తే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఎన్ని జాబులు పోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ద లైన్ 1 year 2 yearలో మీరు అందరూ ఆలోచించండి, నిజంగా చాలా ఘోరంగా ఉండబోతుంది. చాలామంది ఇంకా ఈ ఐటీ అని చెప్పి బీటెక్లలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. నేను మొన్న ఒక వీడియో పెట్టాను దీని మీద, మీరు మారండి, థింకింగ్ మార్చుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ నుంచి వేరే దానికి ఆలోచించండి అని. ఎవరు చూడలేదు, ఎందుకంటే మన ఎక్స్ప్లోజివ్ న్యూస్లు ఏమైనా ఇట్లాంటివి అయితే చూస్తారు తప్ప ఎడ్యుకేషనల్ న్యూస్ ఎవరు చూడరు మన దగ్గర. తల్లిదండ్రులు అదే ఆలోచనలో ఉన్నారు, ఐటీ చదివించాలి, ఐటీఐ ఇన్ఫోసిస్లో చేర్చాలి, టీసీఎస్లో చేర్చాలి, లేకపోతే అమెరికా పంపించాలి, లేకపోతే యూకే పంపించాలి. భయా థింక్ ప్రాక్టికల్లీ, ఏ కంట్రీలో ఎక్కడ జాబ్స్ లేవు. యూకే అయితే ఆల్మోస్ట్ 0. మీరు ఎవరన్నా యూకే రావాలనుకున్న వాళ్ళకి ఐ విల్ గివ్ యూ ఏ సజెషన్, డోంట్ కమ్, డోంట్ వేస్ట్ యువర్ టైం. 0 గ్రోత్ లేదు, జాబ్స్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు. యుఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తినేస్తుంది జాబ్. దాదాపు మీకు జాబ్ మార్కెట్లో పడేటువంటి 90% జాబ్స్ ఆర్ లిటరలీ ఫేక్. ఎందుకో తెలుసా, ఆ ఉన్న 10% జాబ్స్ రిఫరెన్స్లో వెళ్ళిపోతున్నాయి. మనము పిచ్చోళ్ళలాగా సివి పంపిస్తాం, లిటరలీ 1000 అప్లికేషన్స్, ఒక్కొక్క జాబ్కి 1000 అప్లికేషన్స్ వస్తున్నాయి. ఒక్క సివి కూడా చూడు కంపెనీ కూడా, ఒక్క సివి కూడా. 1.5 year 2 years జాబ్ లేక ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క సివి కూడా చూడు, వాడు ఏంటంటే రిఫరెన్స్లో వచ్చేసాం భయ, ఎవరో తెలిసినోడు వచ్చాడు. ప్లస్ ఇంకా మీకు అమెజాన్ నుంచి, మెటా నుంచి, గూగుల్ నుంచి, వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి లే ఆఫ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంపేర్ చేసుకుంటే ప్రిఫరెన్స్ వాళ్ళకే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వెరీ టాలెంటెడ్. ఎందుకు టాలెంటెడ్ అంటే అసలు ఒక అమెజాన్లో జాబ్ కొట్టాలంటే 5 different లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే వాడిని ఎంత ఫిల్టర్ చేస్తారో ఆలోచించండి మీరు. అంత ఫిల్టర్ చేస్తే బయటకు వచ్చేవాడు ఎవడైతే ఉంటాడో జమ్ ఉంటాడు వాడు. మరి వాడు బయటకు వచ్చిన తర్వాత వాడి సీవీ పెడితే, మన సీవీ పెడితే ఎవడికి వస్తుంది జాబ్, వాడికి వస్తుంది. అంటే ఇక్కడ కాంపిటీషన్లో బోల్డంత మంది ఉన్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎవ్రీబడి థింక్ సంథింగ్ ఎల్స్. కంప్యూటర్ని మర్చిపోయి మీరు వేరేది ఏదన్నా ఆలోచించటం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచే థాట్స్ మార్చుకోండి. కొత్తగా ఎవరైనా ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళకి నా బెస్ట్ సజెషన్, భయ్యా
ఐటీ తప్ప వేరేది ఏదైనా ఆలోచించండి. మీరేమైనా బిజినెస్ పెట్టుకుంటారా ఆలోచించండి. మీరు హోటల్ పెట్టుకుంటారా ఆలోచించండి. బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తారా ఆలోచించండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో చెఫ్లు ఉంటారు. అసలు ఒక్కొక్కడికి ఎంత శాలరీలు ఉంటాయి తెలుసా? కొన్ని చోట్ల నెలకి 3 లక్షలు 4 లక్షల శాలరీలు ఉంటాయి. చాలా మంది థింక్ చేయరు అది. హోటల్ మేనేజ్మెంట్ అంటే అదేదో మనకి చీప్ అనుకుంటారు. వెయిటర్ కోర్సులు ఉంటాయి, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఉంటాయి, నర్సింగ్ కోర్సులు ఉంటాయి. మీకు దేర్ ఆర్ సో మెనీ అదర్ సెక్టర్స్ దట్ యూ కెన్ థింక్ అదర్ దెన్ దిస్ ఐటీ. ఐటీ ఈస్ గాన్ కేస్. ఎందుకంటే ఎంట్రీ లెవెల్, ఇప్పుడు ఆయన చెప్పిన CEO చెప్పింది ఏంటంటే లిటరల్లీ దేర్ ఈస్ నో ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఎంట్రీ లెవెల్ జాబ్స్ నుంచి మిడిల్ మేనేజర్స్ వరకు మొత్తం కంప్లీట్ అవుట్ అండి. కంప్లీట్ అవుట్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరెవరైతే ఇప్పుడు కాలేజీల్లో మీకు బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబులు దొరకడం కష్టం. మొన్న ఇన్ఫోసిస్ తీసేసింది కదా 2,000 మందిని. లెటర్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది, తర్వాత ఎగ్జామ్ పెట్టింది, మీరు పనికిరారు అన్నట్టు తీసి పడేశారు. అంటే ఇప్పుడు ఓవర్ క్రౌడ్ అయిపోయింది. వాళ్ళకు కూడా అవసరం లేదు, వాళ్ళు ఇంతమంది అవసరం లేదు. ప్లస్ కంపెనీస్ ఎప్పుడైనా ఒక్కటికి మీరు గుర్తుపెట్టుకోండి, కంపెనీకి ఎవ్వడు చుట్టం కాదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, చట్టాలకు ఎవడు చుట్టాలు కాదు సార్ అన్నట్టు. మనం ఎవడైనా వాడికి ఒకటి. హీ డోంట్ కేర్. నిన్ను తీసేయాలి అంటే హీ జస్ట్ డోంట్ కేర్, అంతే. బాబు రేపటి నుంచి రావాక, వస్తావా మేము మిగుతాం, రావా మంచిది, సంతోషం. దట్ ఈస్ ద స్టేజ్ వీఆర్ ఇన్. కాబట్టి ఏంటంటే మీరు థింక్ అన్ ఆల్టర్నేటివ్ కెరీర్. యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ట్రస్ట్ మీ. మీకు ఇంకా ఐటీ లైఫ్ లేదు. ఉంటాయి జాబ్స్ ఉంటాయి, అంటే పోతాయా అంటే పోవు, కానీ డౌన్ ద లైన్. నేను ఇప్పుడు చెప్పేది ఇవాళకి ఇవాళ కాదండి, ఫ్యూచర్ థింక్ చేయమని చెప్తున్నా మిమ్మల్ని. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఓకే, దే ఆర్ సేఫ్. ఒకవేళ జాబ్ పోయినా ఉన్నా దే మైట్ హ్యావ్ ఎర్న్డ్ సమ్ మనీ. వాళ్ళు ఎక్కడో స్థలాలు ఇల్లులు కొనుక్కొని ఉంటారు, ఏదో పోయి పొలం చేసుకుంటూ ఇది చేసుకుంటా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ బతుకుతారు. ఈ యంగ్ జనరేషన్ ఎవరైతే బిట్వీన్ 20 to 30 ఉన్నారో యూ హ్యావ్ టు థింక్ అన్ ఆల్టర్నేటివ్. ఏదో ఒకటి మీరు వెళ్ళి పొలం చేసుకుంటారా, ద బెస్ట్ వే యూ కెన్ డూ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ చెప్తున్నా, 2 years తర్వాత చెప్తున్నా. మీకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు కానీ, ఆ ప్రాజెక్టులు కానీ, ఈ ప్రాజెక్టులు కానీ అన్ని చేసేసారు, అయిపోయినాయి, డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాము, చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాము. మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ తెలియకుండా రీసెంట్గా జరిగింది అంటే కొన్ని వందల AI వెబ్సైట్లు ఉన్నాయి, 1 2 కాదు, వందల AI వెబ్సైట్లు. మీకు ఏది అడిగితే అది, సినిమా కావాలంటే సినిమా, లేకపోతే ఏదైనా సరే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. CVలే తయారు చేస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే మన CV మనం తయారు చేసుకోలేనటువంటి స్టేజ్లో ఉన్నాం. సో ఇది ఫ్రెండ్స్, నేను వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంది. సారీ ఇది లెంగ్త్ ఎక్కువైంది, ల్యాగ్ అయింది. బట్ ఏంటంటే నేను క్లారిటీగా చెప్పాలి అనుకున్నాను నేను, అందుకని చెప్పాను. ఎవ్రీబడి మీరు వేరే ఆల్టర్నేట్ అనేది థింక్ చేయటం బెటరు. దిస్ ఈజ్ ద టైమ్ టు థింక్ అబౌట్ యువర్ కెరీర్ అండ్ యువర్ ఫ్యూచర్. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ మీరు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి కంప్యూటర్స్ అనేటువంటి ఈ ఉచ్చులో మీరు ఇరుక్కోమాకండి. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది మీకు జాబు, కానీ 2 ఏళ్ల తర్వాత మీ జాబ్ గ్యారంటీ లేదు. AI కోడ్ రాసిన డెవలపర్నే తీసేశారు అంటే వాడి గ్రేవ్ని వాడే తవ్వుకున్నాడు. కాబట్టి ఫ్యూచర్లో నేను చెప్పినట్టు జాబ్స్ చాలా తగ్గిపోతాయి. కాబట్టి ఇండియాలో కూడా పోతాయి, అంటే US లో పోతున్నాయి, UKలో పోతున్నాయి, ఆస్ట్రేలియాలో పోతున్నాయి అని కాదు, ఇండియాలో కూడా జాబులు పోతాయి, 100% పోతాయి. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్. ఈ ఏఐకి AI ఆపాలి, ఆపితే జాబులు వస్తాయి. ఎందుకు ఆపుతారు? ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసి ప్రొడక్టివిటీ ఎక్కువ వచ్చి వాళ్ళకి డబ్బులు మిగిలిపోయే ఇదిలో ఉన్నప్పుడు ఎవరు ఆపుతారు? ఆల్రెడీ డెవలప్ చేసేసారు కదా, ఆపటానికి ఛాన్స్ లేదు, ఎవరు ఆపరు. ఇట్స్ డన్. ఓకే, కాబట్టి మీరు మాత్రం 100% యంగ్ జనరేషన్కి నా సిన్సియర్ అడ్వైజు, బీటెక్లో డిఫరెంట్ ఇవి ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి. సివిల్ ఇంజనీరింగ్కి వెళ్ళండి, లేకపోతే మెకానికల్కి వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళండి, ఎలక్ట్రికల్కి వెళ్ళండి, కోర్ జాబ్స్ చేయండి. ఐటీలోకి రామాకండి. మెకానికల్ చదివి మళ్ళీ ఐటీ జాబ్లోకి వస్తే ఇంకా యూజ్ ఎందుకు? నువ్వు మెకానికల్ చదవడం ఎందుకు? ఐ లిటరలీ ఐమ్ గోనా టెల్ యూ దిస్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి డిగ్రీ దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, ఐటీలో టాప్లో ఉన్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో తెలుసా? ఆడికి టాలెంట్ ఉంది, ఒకనొక టైంలో జాబ్లో పడ్డాడు, అంతే, వెళ్ళిపోయాడు, ఇక దూసుకుంటే వెళ్ళిపోయాడు. మరి IIT చేసినోడికి వాడికి ఏంటి?
డిఫరెన్స్. కానీ వీడికి నాలెడ్జ్ ఉంది, వాడికి లేదు అనుకోవడానికి లేదు. తెలివి ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు. మనం ఓన్లీ బీటెక్ చేయాలా, ఏఐటీ చేయాలని ఏం లేదు. మనిషికి కొంతమందికి తెలివి ఉంటుంది, కానీ చదివే కెపాసిటీ ఉండదు. వాళ్ళు ఎక్కువసేపు చదవలేరు, ప్రాక్టికల్ థింకింగ్ చేస్తారు. సో వాళ్ళు చాలా బుకిష్ నాలెడ్జ్ జోడి కన్నా చాలా క్లెవర్గా ఉంటారు. ఓకే, అది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.